ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు అనేక సార్లు దేవుడు మనల్ని మన యొక్క పరిస్థితులు ఏదైతే అడ్డుగోడలాగా ఆపివేస్తా ఉందో, ముందుకు కదలనివ్వకుండా మీరు ఆగిపోవద్దు, సాగిపో అని దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడినప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితులను చూసి మనం ఆగిపోతా ఉన్నాం. ఈరోజు జ్ఞాపకం చేసుకో, బైబిల్లో ఒక ఉపమాన రీతిగా ఒక ఉదాహరణ ఉపయోగించి ఏదైతే చిన్న చీమ ఉందో దాని నుంచి ఒక గొప్ప పాఠాన్ని దేవుడు మనకి మానవాళికి నేర్పించడానికి గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో అర్థమయ్యే విధంగా చెప్తానండి. సో ఎప్పుడన్నా మీరు చీమను చూడండి, ఏదైతే అది ఒక ఫుడ్ పార్టికల్ ఉంది. సో అది ఒక డెస్టినేషన్ ఏంట్రా అంటే, ఎక్కడున్నా సరే ఆ చీమల గ్యాంగ్ మొత్తం లైన్లో వెళ్ళిపోయి అది పట్టుకుని తిరిగి దాని యొక్క స్థానానికి వెళ్ళిపోవాలి, దాని యొక్క ప్లేస్కి. సో అవి వెళ్తా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు వేలు అడ్డు పెట్టారనుకోండి, లేదంటే దాన్ని అడ్డు వచ్చిందనుకోండి, అవి వెనక్కి తిరిగి వెళ్ళిపోవు. వెనక్కి తిరిగిన మళ్ళీ ఏదో ఒక దారిని ఎత్తుక్కుని ఆ ఫుడ్ పార్టికల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏదైతే ఆ గమ్యస్థానానికి చేరుకోవాలని అనుకుందో, ఎన్ని అడ్డుగోడలు వచ్చినా అవి వెనదిరుగ్గా ఏదో ఒక ద్వారాన్ని తెలుసుకుని దాని దగ్గర చేరుకుంటాయి. అంటే ఒక చిన్న చీమ అలా చేస్తూ ఉంటే, నిన్ను ఆగిపోవద్దు, సాగిపో, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను బలపరుస్తానని చెప్పిన దేవుడు ఇంకా నీ తోడై ఉండి నేను నడిపించుచుండగా నువ్వెందుకు ఇంకా ఆగిపోతున్నావు? కాబట్టి ఆగిపోకు, సాగిపో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్.